ఆసియా కప్ అని తెలుసు, మా జుంబాంబే ఉండదని తెలుసు, ఇది దుబాయ్ గ్రౌండ్ అని తెలుసు, మళ్ళా ఇజ్జత్ పోతుందని తెలుసు, బొమ్మన్న జిమ్ముతే కుల్దీప్ గాడు తిప్పుతే ముట్టియలేమని తెలుసు, అయినా ఆడాల్సిందే, షేకాండ్ ఇత్తలేరు, బైకాట్ చెయ్యలేము, నీ అక్క ఏందో ఏమో. వారిని ఏందే సల్మాన్ బైకిది, ఇది ఆశ నిరాశల ఆరాటం. ఆపే నీ అవ్వ గిడ ఓ పక్క రివెంజ్ తీర్చుకుందామని పొద్దు మూకులు ప్రాక్టీస్ చేస్తుంటే గీ సావు మేళమేందే. ఏంది రివెంజ్ మనం వీనిగేండ్ల మీద? అరే మన ఓనిగేండ్ల బ్యాటింగ్ చూసి కూడా నువ్వు రివెంజ్ అంటున్నావు చూడు, సూపర్ తమ్ముడు. నువ్వు మాత్రం లేపుకొని చప్పరెత్తునవుతి. ఓ శని నీ కండ్లుగానే దొబ్బినాయా తమ్ముడు. అరే ఫస్ట్ మ్యాచ్ లో గుడ్డు పెట్టినా, రెండో మ్యాచ్ లో 3 గుళ్ళిచ్చినా, కానీ మూడో మ్యాచ్ లో 20 చప్పరిచ్చినా. ఇదేవే ఇంప్రూవ్మెంట్ అంటే. మ్యాచ్కి స్కోర్ పెంచుకుంటూ పోవాలవే, కానీ మీరేం చెప్తున్నారులే. గందుకే అన్నా ఈ తాపు నన్ను జర పైన పంపియే, స్కోర్ ని ఉరకలాడిత్తా. చూస్తున్నావు కదా నే ఆడే డజన్ బాలేక 30 చూపుతున్నా, గదే 30 బాల్ ఆడితే ఆలోచించే అర్థం చేసుకో. ఒరే ఉత్తము తోడా, అప్పుడంటే లాస్ట్ లో యాదో గుడ్డెట్ నడ్డేట్లు ఊపితే తాగినాయి. ఈ తాపు కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ కరెక్టేనే, ఒకసారి చూపితే గుడ్డెట్ నడ్డేటే, కానీ మళ్ళా గదే సీన్ రిపీట్ చేస్తే. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఎనీహౌ టమాటాలు భద్రం చూడి. అన్నట్టు నువ్వేందే సూర్యభాయ్, పెద్ద దానవీర సూర్యకర్ణుడి మాదిరి అందరిని దింపుకుంటే బ్యాటింగ్ కూడా రాకపోతివి. అరే నెక్స్ట్ గా పాగనేలతో మ్యాచ్ పెట్టుకొని గిట్ట చేస్తావన్నా, మంచిగా ఆడింటే ప్రాక్టీస్ అన్న అవుతుండే కదా. ఉత్తుత మ్యాచేగా తమ్ముడు, మన 1 గంటలకు ప్రాక్టీస్ అన్న అయితే తీయని లైట్ తీసుకున్నావే, లేకుంటేనా. నువ్వు తోప్ తురుమే సూర్యభాయ్. నీలో నాకు ఓ రోహిత్ అన్నా, ఓ విరాట్ అన్నా, ఓ ధోని అన్నా, ఓ మోడీ తాత అందరు కానొస్తున్నారే. సూపర్ అన్నా. పట్టు నువ్వు ఎంత కాకబట్టిన గిడ పడేవాళ్ళు లేరన్నావు. గిది ఉత్తుత మ్యాచే కదా అని నిన్ను ఆడిపించుకున్నారు, నీకు అర్థమవుతుందా అన్న? వా నిజమానే సూర్యభాయ్. గదేం కాత్తి తమ్ముడు అన్నావు. ఎప్పుడు నువ్వు చెప్పే ఫార్ములానే చూడే, విన్నింగ్ కాంబినేషన్ మర్చిపోవాకు. ఎస్ ఇప్పుడు ఎవడు కాదన్నాడని. అరే మేము ఏమన్నా మ్యాచ్లను ఓడగొట్టినామా? యాదవ్ ఒక్క మ్యాచ్ రెస్ట్ ఇచ్చిర్రు గంతే. మీరు ఒక్క మ్యాచ్కే విన్నింగ్ కాంబినేషన్ అంటే మాది హ్యాట్రిక్ విన్నింగ్ కాంబినేషన్ వ్యా. ఆ మాట కొత్త గీ ఒమాన్ పిల్లలే మిమ్మల్ని వాయగొట్టిర్రు. చూస్తున్నావనే సూర్యభాయ్, నువ్వు బ్యాటింగ్ వచ్చింటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదే. ఇప్పుడు చూడు. శని తమ్ముళ్ళు, మీ బాధలు నాకు అర్థమైనతీవే. గిదేం గ్రూప్ స్టేజ్ కాదు, సూపర్ 4. పిచ్చు మొత్తం స్పిన్ కనుకూలిస్తున్నప్పుడు లైట్ తీసుకోకూడదువే. ఏం గాతి మల్లతూరు చూద్దాం గాని. వా అన్నావు గట్టంటే నేనెత్తన్నా స్పిన్ను. అరే అంత రాన ఉరికింతొచ్చి ఇసిరి జిమ్మెతోని నిలబడి జిమ్మలేనా అన్న? ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. స్పిన్ను ఏమన్నా బ్రహ్మ విద్యనా అని నాకు అర్థం కాదు. పూజకు పూలు చల్లినట్టే ఉంటది వారం. ఏం గాతీయ మేమేత్తాం, మేము ఆల్తాం. వారిని గట్టయితే ఓ పని చెయ్యరువే. ఊకే ముగ్గురు అప్పట్లేసుకుని రారి, ఓలు గెలిస్తే వాళ్ళని ఆడిపించుకుంటా. పనిలో పని వేగ గిల్లుగాంతో కూడా వేసుకోండి అప్పట్లు, ఓ పని అవుతుంది. అన్నట్టు తమ్ముడు, అప్పట్లో నేను పార్టిసిపేట్ చేద్దునా? ఊకో అన్నా, మజాక్ చెయ్యాకే. గడగా అయ్యూబ్ గాడు వాని మీద వచ్చిన ట్రోల్స్కి రివెంజ్ తీర్చుకుందామని పొద్దు మూకులు ప్రాక్టీస్ చేస్తున్నాడంటన్నా. ఫస్ట్ జర వానికి ఓ సూపు చూడే. ఎవరు తమ్ముడు? 6 బాలకు 6 సిక్స్లు చూపే పాలగాడే కదా. మ్యాచ్ అయితే రాని చూసుకుందాం తి. ఓసిని నీ అవ్వ, నేనెప్పుడన్నారా బాబు? వీని గాన్లేందిలే నా మీద ఇంతరానా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తమ్ముడు నువ్వన్నా అనుకున్నా, వాని గాన్లు గట్ట ఫిక్స్ అయినారు వ్యా, ఏం చేయలేం. కనీసం 6 కాకుండా ఓ 3 ట్రై చేయి తమ్ముడు. ఏంది 3? అరే గడ ఒక్క రన్నుకి దిక్కులేదురా బాబు. నీ అవ్వ గిప్పుడు అర్థమైతాందివే మా బాబురు రిజ్వాన్లు టీంకి ఎంత అవసరమో. ఓసిని సల్మాను, అసలు యాడనో లోకల్ టోర్నమెంట్లు ఆడుకున్న తోల గురించి ఆలోచిస్తున్నావు గాని స్క్వాడ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ బౌలర్ గురించి కొంచెం అన్న ఆలోచిస్తున్నావలే. కరెక్టే చూడే సల్మాన్ భాయ్, అన్నను దింపాల్సిన టైం వచ్చింది చూడే. ఎస్ మీరు గా హసన్ అలీతో వచ్చినా, హారిస్ రాఫ్తో వచ్చినా, గా ఉత్తముతంతో వచ్చినా, గా అయ్యూబ్ గాని సపోర్ట్ తీసుకున్నా, ఈ తాపు మ్యాచ్ మాత్రం దిబిడేతి. అభిషేక్ ఆడిత్తా. ఒరే సల్మాను చూస్తున్నవలే, వీని గ్యాన్లు చూర్ర బాబు ఎంత కాగ మీద ఉన్నారో. గీ అభిషేక్ గాడు ఒక్కడే కాదు, గా గిల్లుగాడైతే ఇంతవరకు ఒక్క 50 కూడా జోపలే అని చెప్పి ఫుల్ బింగి మీద ఉన్నాడ్రా బాబు. ఇంకా సూర్య, దూబే, అక్షరు, తిలకు వీని గ్యాన్లు ఛాన్స్ వస్తే చాలు సప్పరిద్దామని కాసుకొని కూర్చున్నారు. గా తర్వాత గమ్మెంటలోడు ఎట్టాకు గాలబడింటాడు. నా మాటిని తమ్ముడు, జస్ట్ 1600 ఫోన్ పే చేయి. వీని గ్యాలందరినీ ఎట్టపిసుకాలను టిప్స్ పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తా. మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు తమ్ముడు, అర్థం చేసుకో. ఏమంటావు? బువమ్మన్నా, నువ్వు టిప్స్ చెప్పినా చెప్పకున్న మ్యాచ్ ఎట్టైనా బిస్కెట్ అవుతుందే. కానీ ప్లీజ్ మ్యాచ్ తర్వాత మర్చిపోకుండా వాని గ్యాన్లతో ఓ షేక్ హ్యాండ్ పిఏ చాలు, నీకు పుణ్యం ఉంటుంది.
ఓసి నీకు 16 మ్యాచ్ గెలిపిస్తానేమో గాని గా సెకండ్ అంటే చాలా కాస్ట్లీ తమ్ముడు. ఎంతన్నా గాని కాలబెడతా తీయే. గట్టయితే ఓకే తమ్ముడు, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏందన్నా సెకండా? సెగాల పాశమేం కాదు. నీ ఎవ్వ వినిగాలకు సెకండ్ కాదే, సాంబ్రానేసి పంపియాలే. పంపిస్తాం తీ, మ్యాచ్ అయితే రాని.